సో మిమ్మల్ని ఇద్దరిని అంటే ఇద్దరి మధ్యలో నలిగిపోయే ఒక క్యారెక్టర్ రవితేజ గారు. ఇంతకుముందు 'కిలాడిలో' కూడా చేశారు కదా! అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపించిందా రవితేజ గారిలో? నో అండి. నో, నో చేంజ్. హి హాస్ బీన్ ద సేమ్. స్మాల్ థింగ్ అయినా అస్సలు ఏమీ లేదు. సేమ్ అలాగే ఉన్నారు. జస్ట్ దట్ ఓవర్ ద డ్యూ కోర్స్ అప్పుడు ఐ వాజ్ అంటే నేను అప్పుడే నేర్చుకుంటున్నాను. నౌ ఐ నో హిమ్ సో వెల్. ఆల్మోస్ట్ నేను ఒక 1 ఇయర్ అప్పుడు వి వర్క్డ్ 1 ఇయర్ అండ్ దెన్ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ అగైన్ వి వర్కింగ్. సో ఐ నో హిమ్ సో వెల్. సో అంతకు మించి ఏం లేదు. హీస్ జస్ట్ బీన్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్. ఆయనతో షూట్ చేసినప్పుడు షూట్ చేసినట్టే ఉండదు. ఇట్ జస్ట్ ఫీల్స్ ఫ్యామిలీ. సో యా. అండ్ రవితేజ గారు చాలా మూవీస్ చేశారు. అండ్ మీకు స్టార్టింగ్ లోనే రవితేజ గారితో ఒక మూవీ పడడం అనేది నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు కదా. సో దట్ 2 మూవీస్. అంటే ఈ కిషోర్ తిరుమల గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు రవితేజ గారు హీరో అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం? ఆబ్వియస్లీ అంటే ఐ వుడ్ బి ఎనీ డే అంటే రవితేజ గారి ఫిలిం ఎప్పుడు వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ బి లైక్ ఎస్ లెట్స్ డూ దిస్. బికాజ్ ఆ సెట్ అలా షూటింగ్ సెట్ లాగే ఉండదు. యా, అస్సలు షూట్ చేస్తున్నట్టు అంత ప్రెషర్ ఉండదు. లేకపోతే యూనో ఏదో మనం ఓకే ఇప్పుడు లేచి స్కూల్కి వెళ్తున్నాం అలా ఉండదు. యూనో యా, యూ జస్ట్ ఎప్పుడు షూట్ లేకపోతే నేను మిస్ అవుతాను. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఐ టోల్డ్ రవి సార్ ఆల్సో, నేను ఈరోజు షూట్ లేదా, ఒక్కొక్కసారి కొన్ని సీన్స్లో ఆయన ఉండరు. సో అలాంటివి షూట్ చేసేటప్పుడు రవి సార్ ఉంటే బాగుండు. సో ఐ కీప్ టెలింగ్ హిమ్, డైరెక్టర్ గారికి తెలుసు. సో ఇట్స్ జస్ట్ నైస్ వైబ్. అండ్ మూవీలో చాలా మంది కూడా సునీల్ గారు కానీ మురళీధర్ గారు కానీ ఇంకా చాలా ఫన్నీ కాస్ట్ కూడా చాలా మంది ఉన్నారు కదా. అందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది సెట్స్ ఎలా ఉండేది మీకు? వెనల్ కిషోర్ గారు కూడా ఉన్నారు, సత్య గారు, గెటప్ సీను గారు. సో వీళ్ళతో ఐ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ రామబాణం అండ్ కిషోర్తో ఐ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ కిలాడి యాజ్ వెల్. సో అగైన్ సేమ్ యునో ప్యాక్ అగైన్ అంతమంది కామెడీ జనరేట్ చేయడం, అలాగే సునీల్ గారు. సో ఇట్స్ జస్ట్ నైస్. అంటే అందరు సీనియర్ యాక్టర్స్ అండ్ దే జస్ట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యూనో ఇంతమంది ఒకటేసారి కామెడీ జనరేట్ చేయడం అంటే ఇట్స్ నాట్, కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం బేసిక్గా. అలాగే వెన్ యూ హ్యావ్ టూ మెనీ యాక్టర్స్ ఇన్ వన్ స్పేస్, ఐ థింక్ యూ నో వాట్ ఐమ్ సేయింగ్, ఎంత హిలేరియస్గా ఉంటుందో.